హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే చింత చిగురు ఎగ్ కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీరా వేసుకోవాలి. ఈ టైంలో చింత చిగురు ఏందబ్బా అనుకుంటున్నారా? చింత చిగురు దొరికే టైంలో కొంచెం నేను కొనుక్కున్నాను. ఇంకా మా అమ్మమ్మ వచ్చింది ఫ్రెండ్స్ మా దగ్గరికి. తనైతే చెట్లెక్కి చింత చిగురు కోసిందనమాట. కానీ తనైతే ఇప్పుడు లేరు ఫ్రెండ్స్. ఆ చింత చిగురిని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అందుకే ఇప్పుడు చింత చిగురు ఉందన్నమాట. ఇంకా జీరా ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. బాగా మగ్గితే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మంచిగా రెడ్డిష్ కలర్లోకి రావాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. కొంచెం ఏదో చిన్న చిన్న కర్రీ వీడియోలు చేస్తుంటాను కదా. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ అయితే మగ్గినాయి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ కర్రీకి 3 ఎగ్స్ సరిపోతాయి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం కలపకుండా ప్లేట్ పెట్టేద్దాం దీని మీద. తర్వాత మంచిగా కలుపుకోవాలి. చింత చిగురులో సి విటమిన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండండి. హెల్త్కు మంచిది. చింత చిగురు పప్పు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, డ్రై ఫిషెస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకొని వెల్లుల్లి కారం తయారు చేస్తున్నా. ఇది వేసుకుంటే కర్రీ టేస్ట్ ఉంటుంది. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఎగ్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. దీంట్లో చింత చిగురు వేసుకుందాం. చింత చిగురు 1 నిమిషంలో మంచిగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు. చింత చిగురు ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది కర్రీ. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కారం వేసేసుకుందాం. మంచి కలుపుకోవాలి దీన్ని. అయిపోయినట్టే ఫ్రెండ్స్ దాదాపు కర్రీ. దీంట్లో కొంచెం మనం గరం మసాలా వేసుకుందాం. టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.